హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో అయితే రాయలసీమ స్పెషల్ అనమాట. ఏ నాన్ వెజ్ చేసుకున్నా కానీ సరే కంపల్సరీ సండే టైమ్స్ కానీ ఇట్లా మాలపుండం అన్నం కానీ పండగప్పుడు కానీ ఎప్పుడన్నా కానీ సరే స్పెషల్ అనమాట. ఇవేంటి అంటే అలసంద వడలు అనమాట. ఇవైతే మనం నైట్ అయితే నానబెట్టేసుకోవాలి. ఇవి చాలా రకాలుగా దొరుకుతాయి అనమాట. నల్లగుండే అలసందలు దొరుకుతాయి, ఈ తెల్లగుండే అలసందలు దొరుకుతాయి అనమాట. ఇవి వచ్చేసి మ్యాక్సిమం అయితే ఒక 6 అవర్స్ అన్న నానాలన్నమాట. అందుకనేసి నైట్ నానబెట్టేసుకున్నాను. నైట్ నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మార్నింగ్ అయితే మిక్సీకి అయితే పెడుతున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా కొన్ని అనేది మిక్సీలోకి వేసేసుకొని 4 లేదా 5 పచ్చిమిర్చి చాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటామని అంటే వేసుకోవచ్చు, పర్లేదు. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి కొంచెం కూడా వాటర్ వేయకూడదు అనమాట. వాటర్ వేసినామంటే గోయిందా అనమాట వడలన్నీ. అందుకే ఇప్పుడు వచ్చేసి ఇలా కచ్చాబచ్చాగా అనమాట పేస్ట్ అనేది చేసుకోవాలి. అన్నీ చేసేసుకున్న తర్వాత నాకు ఇంత గిన్నెలో అయితే అయిందనమాట. నేనైతే 1/2 kg తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇందులోకి కొంచెం అల్లం వేసుకున్న వాళ్ళు వేసుకొని మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు, కానీ నేనైతే అల్లం వేసుకొని నాకు ఆ ఫ్లేవర్ అయితే నచ్చదు కాబట్టి మా రాయలసీమ స్టైల్ అయితే ఇలాగే చేస్తారనమాట. కొంచెం కొత్తిమీర, కొన్ని ఆనియన్స్ ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకుంటే చాలన్నమాట. అంతే. కొంచెం వేయాలంటే వేయాలి అని అన్నట్టుగా వంట సోడా అనేది వేసుకోవాలి, సోడా పొడి అనమాట. ఇవన్నీ వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి అనేది మనం హీట్ అనేది చేసుకున్నామా, ఇది హీట్ అయిందో లేదో అని చెప్పి ఫస్ట్ చూసుకోవాలన్నమాట. మళ్ళీ హీట్ కాకముందే వేస్తే మొత్తం అనేది అతుక్కునేస్తాయి. ఇలా కొంచెం ఫస్ట్ కొంచెం చెయ్యి అనేది తడుపుకొనేసి ఇలా కొంచెం రౌండ్గా పిండి తీసుకొనేసి ఇలా మొత్తం వెడల్పుగా అనేసి ఇలా వేసేయాలి. ఇలా వేసిన తర్వాత అలా విరిగిపోతుంది అనమాట. సో కొంచెం సిల్లీగా అనేది మాట్లాడాను అనమాట. అదైతే ఫస్ట్ అయితే విరిగిపోయింది. తర్వాత నెక్స్ట్ వడ అనమాట. ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ ఎవరికైనా కానీ సరే, ఎంత ఎక్స్పర్ట్స్కైనా కానీ సరే పోతుంది అనమాట వడ అనేది. తర్వాత నెక్స్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చాయన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అనేది వచ్చేస్తాయి ఈ వడలు అనేది. అలసంద వడలు అనేది ఇరిగిపోవు అనమాట. అలసంద వడలు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఏమనంటే, మనం పిండి రుబ్బుకోయిన తర్వాత మనం వెంటనే వేసేటట్లయితేనే పిండి రుబ్బేసి పెట్టేసుకోవాలి. లేదు మనం ఒక 2 అవర్స్ 3 అవర్స్కి ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని కలిపేసి పెట్టేసుకున్నామంటే ఆనియన్స్లో నుంచి పిండిలోకి మొత్తం వాటర్ అనేది వచ్చేసి పిండి మొత్తం జోరైపోతుంది అనమాట. అప్పుడు మనకి వడలు వేసేకి రాదు. కాబట్టి ఇది మాత్రం కంపల్సరీ అందరు గుర్తుపెట్టేసుకోండి. అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట. తర్వాత వచ్చేసి చూసారు కదా మన వడలు అయితే ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి అనమాట. ఈరోజు వడలు ఎందుకు చేస్తున్నాము అని అంటే మాలపుండం కదండి. మాలపుండం అంటే వడలు అంటే మాలపుండం అది అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే వడలు అయితే పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు ఫ్రై చేసుకొని మొత్తము మాడిపోయేంత కలర్ అవసరం లేదు. నేను ఇప్పుడు చూపిస్తాను ఒక వడ అనమాట. ఆ వడ అయితే ఇలా బాగా మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ అవి వడలు పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉడికిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి దాని కలర్ వచ్చేంతలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతేనండి, ఎంత ఈజీనో అసలుకి. పక్కన ఏంటో పొగలు వస్తున్నాయని అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఇందుకు కాంబినేషన్గా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు, చికెన్ పులుసు చేసుకోవచ్చు, మటన్ పులుసు చేసుకోవచ్చు. నేనైతే 2 చేస్తున్నాను అనమాట. మాలపుండం అంటే ఆ మాత్రం ముక్క ఉండాల్సిందే కదా, అందుకనేసి చేస్తున్నాను. చికెన్ మటన్ 2 చేస్తున్నాను. ఇందులోకి కాంబినేషన్కి ఈరోజు టిఫిన్కి అయితే మేము వడైతే చేసేసుకుంటున్నాము. చూసారు కదా, ఈ మాత్రం కలర్ వస్తే చాలన్నమాట. మరీ తెలుపు వద్దు, మళ్ళీ రెడ్ కలర్లో మాడిపోయినట్టు వద్దు అనమాట. ఈ మాత్రం వస్తే చాలు. ఫస్ట్ విడిపోయిన వడండి అనమాట అది. అంతేనండి, మా రాయలసీమ స్పెషల్ వడలు అయితే రెడీ అయిపోయినాయి. మీ సైడు మీరు నా వడలు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. మేమైతే ఇలా చేసేసుకొని కంప్లీట్గా అయితే ఈరోజు మాకైతే పండగ అనమాట. ఇందులోకి మటన్ మా ఆయన కోసం అనేసి మేమైతే మటన్ అనేది తినను అనమాట. మరి చికెన్ అయితే మా కోసం చేసేసుకున్నాము. ఈరోజైతే వడల్లోకి కాంబినేషన్గా అయితే మటన్ గ్రేవీ అయితే చేశాను మా ఆయన కోసం అనేసి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా వచ్చినాయి. అసలుకి గ్రేవీలోకి చాలా టేస్ట్గా ఉంటాయి. అసలు ఆయిల్ కూడా పీల్చవు అనమాట. మనం సోడా పొడి వేసాం కదా, అయినా కానీ సరే ఆయిల్ పీల్చవు. నేను చెప్పిన పక్క కొలతలతో మీరు చేసుకున్నారనుకో, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని షబాష్ ఇంత బాగా వేసావు ఏంటి వడలు అని చెప్పి కూడా అని అంటారు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.